నాయుడు రండి రండి. స్వామి శరణం స్వామి. శరణం స్వామి. ఇదిగోండి లెక్క పెట్టుకోండి. నీ ఫ్రెండ్ మిస్టర్ లక్కీ ఎక్కడా? లక్కీ ఎక్కడ ఉంటుందో లక్కీ అక్కడ ఉంటాడు స్వామి. ఈ రోజు ఏదో పబ్ ఓపెనింగ్ అంట కదా, అక్కడికి వెళ్ళాడు. ఓపెనింగ్ డేనే క్లోజ్ చేస్తాడా? అవన్నీ థౌజండ్స్, రెండు బండిల్స్ ఉన్నాయి. స్వామి శర్మ ఫేక్ నోట్ స్వామి. ఫేకా? 9 స్వామి ఫేక్ నోట్. స్వామి శరణం. ఇది ఫేకే, ఇది కూడా. ఏంటి స్వామి ఇదంతా? స్వామి ఈ ఎల్లో కవర్లో చాలా నోట్లు ఫేక్ నోట్లు ఉన్నాయి. ఎవరిచ్చారు మీకు? ఎవరిచ్చారంటే ఏమని చెప్పను, ఎవరని చెప్పను. ఇక్కడికి ఎంతో మంది వస్తుంటారు, వాళ్ళలో ఎవరిచ్చారో చెప్పడం కష్టం. అది కాదు స్వామి, ఈ నోట్లన్నీ ఒక్కడి దగ్గర నుంచి వచ్చాయి. వాడు నాకు కావాలి అర్జెంటుగా. ఆ పని మీద ఉండండి. స్వామి శరణం. స్వామి శరణం. అయ్యప్ప. వీసా ఫామ్ ఫిలప్ చేయడం కూడా పూర్తయింది. ఓకే అయ్యాక పోస్ట్లో కాకుండా చేతికి అందేలా ట్రై చేయి, లేదంటే తేజకి దొరికిపోతాం. ఇంకా ఎన్ని మేనేజ్ చేయాలో. ఏమైంది నీకు? బెంగళూరు వెళ్ళొచ్చిన దగ్గర నుంచి నేను చాలా మార్పు వచ్చింది. పిజ్జా I'll get it. నో, నేను తీసుకొస్తాను, నువ్వు కూర్చో. ఏం చేస్తున్నావురా? హే తేజ, వాట్ ఎ సర్ప్రైజ్. ఏంటిలా వచ్చావు? ఏమైంది? ఏమైందేంటి? నువ్విచ్చిన డబ్బులో చాలా వరకు దొంగ నోట్లే ఉన్నాయి. దొంగ నోట్లా? చాలా ఉన్నాయా? అవునరా, చాలా ఉన్నాయి. వాటిని నేను నాయుడికి ఇచ్చాను. లెక్క పెడుతూ సెకండ్స్ లో గుర్తుపట్టాడు. నీకెవరిచ్చారో చెప్పమన్నాడు. ఏదో మేనేజ్ చేసి ఇలా వచ్చాను. లేదంటే ఈ పాటికి నువ్వు ఎవడ్రా నీకు ఇచ్చాడు? థ్యాంక్స్ తేజ, రేపిచ్చేస్తాను. ఆ సంగతి తర్వాతలే పోయ్. ముందు నీకు నోట్లు ఇచ్చిన వాడి సంగతి ఏంటో కనుక్కో. తేజ వాడు నా క్లోజ్ ఫ్రెండ్, చాలా మంచివాడు. మంచోడే. నేను ఇప్పుడే ఫోన్ చేస్తాను వాడికి. ఫ్రెండ్ నువ్వు కూర్చో తేజ, కూర్చో. వాడికి ఫోన్ చేసి వెంటనే నేను కనుక్కో. ఇప్పుడే ఫోన్ చేస్తాను. ఇంపార్టెంట్ బిజినెస్ మ్యాటర్ ఇది. వాడి ఫోన్ నాట్ రీచబుల్ లో ఉంది. వాడు చాలా మంచివాడు. నేను చూసుకుంటాను తేజ, నో ప్రాబ్లం. నువ్వు కూర్చో తేజ, పిజ్జా తిందాం. Twinkle, 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 little star. ఎందుక నన్ను డోర్ దగ్గర నిలబెట్టి మాట్లాడుతున్నావు? లేకపోతే ఇంత పెద్ద పిజ్జా నేను ఒక్కనే తింటాననుకున్నావా? I want to meet this beautiful Twinkle. Twinkle, where are you? Please. Twinkle, Twinkle, ఎక్కడ? నేను కూడా నీ బెడ్రూమ్ లోకి వస్తే ఎలా ఉంటుంది? కానీ నాకు తెలియాలి ఆ డబ్బు ఎవరిచ్చారో. ఎంజాయ్ ద పిజ్జా. సిద్ధార్థ్, ఇంకా ఇక్కడికి రావడం ఇదే చివరిసారి. నువ్వు కెనడా వచ్చినా రాకపోయినా ఐ డోంట్ కేర్. నేను వెళ్ళిపోతున్నాను. ఆగు. ఏయ్, ఆ బ్యాగ్ తీసుకెళ్ళొద్దు. ఏయ్ వసు, నేను చెప్పేది విను. హాయ్ కైలాష్. ఏంటి సెట్ మళ్ళీ వచ్చావు? నన్ను కైలాసం పంపేదాకా నన్ను వదలవా? మీ క్లబ్కి అమెరికన్స్ వచ్చారంట కదా. ఐ నీడ్ డాలర్స్ మ్యాన్. ఎందుకంటే నెక్స్ట్ మంత్ క్యాంప్ అమెరికాలో ఉంటాను కదా, పై ఖర్చులు ఉంటాయి కదా. ఇట్స్ ఆల్. ఐ హావ్ బిగ్ ట్రిప్. నెక్స్ట్ జపాన్,
10 days చైనా, 1 week మలేషియా, 3 days సింగపూర్, 6 months దుబాయ్. 6 నెలలు దుబాయా? ఎస్ మ్యాన్, పెట్రోల్ బావులు కొని పిల్లల్ని అక్కడే సెటిల్ చేద్దామని. నీ దాటికి తట్టుకోలేక ఆ అరబ్ షేకులు అదే బావిలో పడి చచ్చిపోతారు. పైన ఫారినర్స్ ఉన్నారు, నీ లక్కుతో వాళ్ళని కిందకు పంపించేసాయి. వాళ్ళు కూడా నీలాగా దొంగ నోట్లు ఇవ్వరు కదా. ఐ హోప్ నాట్. దొంగ నోట్లు ఏంటి? తేజ ఇచ్చాడు, 1, 2 కాదు, చాలా ఇచ్చాడు. ఇదో చూడు, పక్కాగా ఉంది కదా. పోలీసోడిని ఇట్టే పట్టేశా. ఎవరిచ్చారని చెప్పాడు? ఎంత అడిగినా వాడి పేరు చెప్పడంలా. సరే మీరు వెళ్ళండి, నేను చూసుకుంటాను. స్వామి శరణం. ఆ గన్నేంటి? అసలు ఏమైంది? ఏమి లేదు కైలాష్, అసలు ఏం జరిగిందో చెప్పు. పోగొట్టుకున్నదంతా తీసుకురావడానికి వెళ్తున్నాను. కైలాష్, మిమ్మల్ని. అయ్యో, అసలు ఏం జరిగిందో చెప్పు. ఇదంతా ఆ తేజగాడు చేశాడు. వాడిని ఎట్టి పరిస్థితుల్లో వదలను. నన్ను వెళ్ళని. ఏం మాట్లాడుతున్నావు కైలాష్? నేను చెప్పేది కొంచెం విను. హాయ్ డాడీ. హాయ్ రా, నువ్వు హోంవర్క్ చేసుకో, నేను వస్తున్నా. కైలాష్, ఎక్కడున్నావు? ఇంట్లో. ఇదంతా ఎవరు చేశారో నాకు తెలిసిపోయింది. వాడిని మాత్రం నేను వదిలేది లేదు. నువ్వు రా, చెప్తాను. ఎక్కడికి? నీకు విషయం చెప్పాలి. ఆ రోజు ధర్మాసారి ఇంట్లో డబ్బులతో కలుద్దాం అనుకున్నావా? నువ్వు ముందే డబ్బు ఇచ్చి ఊరెళ్ళిపోయావు. నేను నానా తంటాలు పడి నా భారీ బ్యూటీ పార్లర్ తాకట్టు పెట్టి డబ్బులు తెచ్చినా 18 లక్షలు తక్కువయ్యాయి. నాకేం చేయాలో అర్థం కాలేదు. దొంగ నోట్లు ప్రింట్ చేసి నా ఫ్రెండ్ ఒకటి దగ్గరికి వెళ్తే వాడు ఒకే సీరియల్ నెంబర్లతో ఉన్న 18 లక్షలు నాకు ఇచ్చాడు. ఆ నోట్లు ఎవరికీ తెలియకుండా 5 కోట్లు కలిపేశాను. డీలు పూర్తిగా ధర్మాసారికి చెప్పుకుని ఏదో బతిమాలకు మేనేజ్ చేద్దాం అనుకున్నాను. కానీ అందులో డబ్బులు పోయాయే. ఏ దొంగ నోట్లు నేను కలిపానో అవే దొంగ నోట్లు నాయుడు నాకు తిరిగి ఇచ్చాడు. ఆ నోట్లు నాయుడికి ఎవరిచ్చారు నన్ను అడుగు. ఎవరిచ్చారు? తేజ. ఇదంతా వాడే చేశాడు. శివనే ధర్మాసారిని కూడా చంపేశాడు సాలేగాడు. వాడు కళ్యాణ్ కూడా ఏదో చేసుంటాడు నాకు డౌట్. నువ్వు తేజతో మాట్లాడావా? ఏం మాట్లాడమంటావు? ఫోన్ చేసావాడిని ఇక్కడ రమ్మను. డబ్బులు తీసుకుని ఎవడో లేని చోటకి తీసుకెళ్ళి వేసేద్దాం. ఇంకా చూస్తావే? ఫోన్ చేసావాడిని రమ్మను. ఎక్కడికి రమ్మనాలి? నువ్వేం భయపడకు, వాడిని నేనే వేసేస్తాను. డబ్బులు తీసేసుకుని మన ప్రాబ్లమ్స్ అన్ని తీర్చుకుందాం. రాని సాలేగాడిని. ఇలా జరుగుతుందని నేను అనుకోలేదు. ఎవరు అనుకున్నారు? నువ్వు, నేను, శివ. ఎవరు అనుకోలేదు. శివ చనిపోవడం ఒక యాక్సిడెంట్. యాక్సిడెంట్ కాదు, మర్డర్. ఆ తేజగాడే వేసాడు. ధర్మాసార్కి తెలిసినప్పుడు నేను దొరికిపోయాను అనుకున్నాను. కానీ నన్ను నేను కాపాడుకోవడానికి ధర్మాసార్ని చంపాల్సి వచ్చింది. ఈ విషయం అక్కడితోనే క్లోజ్ అవుతుందనుకున్నా. నీ దాకా వస్తుందనుకోలేదు. నువ్వు ఇదంతా చేసావా? సారీ కైలాష్. నువ్వు